వరంగల్ జిల్లా చంద్రపేట మండలం కాదర్పేట గ్రామ పంచాయతీ సర్పంచ్ బీజేపీ అభ్యర్థి దామర్పల్ల స్రవంతి రాజశేఖర్ మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన పథకాలు పీఎం కిసాన్ ఆయుష్మాన్ భారత్ పీఎం ఆవాస యోజన లాంటి పథకాలు ఉన్నాయని స్రవంతి సర్పంచ్ అభ్యర్థి గుర్తు బాల్ రాజశేఖర్ వార్డు మెంబర్గా రాజశేఖర్ గుర్తు స్టూల్ గుర్తు ఓటు వేసి గెలిపిస్తే గ్రామంలో సీసీ రోడ్లు డ్రైనేజీ మౌలిక వసతులు కల్పిస్తానని పార్టీలకు అతీతంగా గ్రామ సేవలు చేస్తానని తెలియజేశారు. నాయకత్వం వర్ధిల్లాలి. శ్రీ బండి సంజయ్ గారి నాయకత్వం వర్ధిల్లాలి. శ్రీ బండి సంజయ్ గారి నాయకత్వం వర్ధిల్లాలి. బండి సంజయ్ గారి నాయకత్వం వర్ధిల్లాలి. బండి సంజయ్ గారి నాయకత్వం వర్ధిల్లాలి. జై శ్రీరామ్. జై జై శ్రీరామ్. జై శ్రీరామ్. జై జై శ్రీరామ్. జై శ్రీరామ్. జై జై శ్రీరామ్. అందరికీ నమస్కారం. నా పేరు దామర్పల్ల స్రవంతి. మా ఆయన పేరు దామర్పల్ల రాజశేఖర్. కాదర్పేట గ్రామ బీజేపీ పార్టీ బలపరిచిన సర్పంచ్ అభ్యర్థిగా నేను పోటీ చేస్తున్నాను. మా గుర్తు వచ్చేసి బాల గుర్తుకు ఓటేసి మమ్మల్ని భారీ మెజార్టీతో గెలిపించగలరని కాదర్పేట గ్రామ ప్రజలను కోరుకుంటున్నాను. గెలిపిస్తే గ్రామాన్ని అభివృద్ధి చేసి ఆదర్శ గ్రామంగా తీర్చిదిద్దుతామని వేడుకుంటున్నాను. దామర్పల్ల స్రవంతి రాజశేఖర్ అనే మేము కాదర్పేట బీజేపీ పార్టీ బలపరిచిన అభ్యర్థులుగా మేము ముందుకు వచ్చాం. మేము కాదర్పేటలో మా గుర్తు వచ్చేసి ఫుట్బాల్ గుర్తు. మీరు మమ్మల్ని ఆశీర్వదించగలరని కోరుకుంటూ మా భారీ మెజార్టీతో గెలిపించాలని మా యొక్క నమస్కారాలు. అలాగే ప్రతి గ్రామ పంచాయతీకి వచ్చే నిధులు సెంట్రల్ గవర్నమెంట్ నుంచే వస్తాయి. అది అందరికీ తెలిసిన విషయమే. మీరు ప్రతి ఒక్కరు అర్థం చేసుకొని మమ్మల్ని ఆశీర్వదిస్తారని నేను కోరుకుంటున్నా. అలాగే నేను చేయబోయే పనులు ఏంటంటే మన ఊళ్ళో ఉన్న కొన్ని సమస్యలు ఉన్నాయి. ఆ సమస్యల మీద నేను దృష్టి పెట్టాను. దానికోసమే నేను బయటకు వచ్చి ఈ పోటీలో ఉండడం జరుగుతుంది. ఏంటంటే అది మన బతుకమ్మ బండ దగ్గర మనకు బతుకమ్మలు ఆడపడుచులందరూ బతుకమ్మ ఆడేటప్పుడు మనకు అక్కడ గచ్చ అనేది లేదు. ఆ సీసీ పోయిస్తా. అలాగే మనకు బతుకమ్మ వేయనీకి పోతుంటే ఆడపడుచులు కింద జారి పడడం జరుగుతుంది. దాంట్లో నేను మెట్లు వేయిస్తా. అలాగే మన గ్రామానికి ఒక గ్రామ దేవత అనేది లేదు. ఆ దేవత దుర్గామాతను గుడి కట్టించి నేను మన ఊరికి ఒక మంచి చేద్దామని ఉన్నది. అలాగే మనకు బండి సంజయ్ అన్న గారు మనకు ఒక చిన్న హామీ ఇవ్వడం జరిగింది. ఏంటంటే అది మన ఊరుకు ఒక దేవాలయం అనేది లేక హిందుత్వం అనేది కోల్పోతున్నారు అందరూ. దానికోసం మనకు ఒక రామాలయం ఇస్తానని నాకు మాట ఇవ్వడం జరిగింది. ఇంకొకటి ఏంటంటే డ్రైనేజీలు మొత్తం కూడుకపోయినాయి మన విలేజ్లో. ఇప్పుడు గత 30 సంవత్సరాల కానీ చూస్తున్నా 30 సంవత్సరాల కానుండి ఎవరు కూడా ఏ సర్పంచ్ వచ్చినా ఎవరు వచ్చినా కూడా ఏ పని చేయట్లేదు. ఊరు మొత్తం వాళ్ళ కాళ్ళు లెక్క చేశారు. దీంట్లో నేను డ్రైనేజీలు సీసీ రోడ్లు అలాగే మన పోచమ్మ గుడిని కూడా నేను నిర్మిస్తానని మీకు మాటిస్తున్నా. అలాగే ఉన్నదాన్ని కొంచెం హైట్ లేపడం, మనం పోచమ్మ గుడి లోపలికి పోవడానికి కూడా ఆస్కారం లేకుండా హైట్ తక్కువ కావడంతో దాన్ని మనం పోలేక ఇబ్బంది పడుతున్నారు భక్తులు. అలాగే నేను ఆ పని కూడా చేస్తానని మీకు మాటిస్తున్నా. ఇంకొకటి, నాకు మొన్న 3 రోజుల క్రితం సంజయ్ అన్న దగ్గరికి పోయినప్పుడు అన్న మరి నా ఊరు పరిస్థితికి ఇది, నా ఊర్లో నేను ఏం చేయాలి, ఎలా చేయాలి, మరి నా ఊరు అంతా ఆగమైపోయింది, దోసుకు తిన్నారు అని అంటే నీకు ఒక హామీ ఇస్తున్నా. నేను పిఎం ఆవాస్ యోజన కింద 2,95,000 రూపాయలు వస్తాయి. ప్రతి కట్టుకునే వారికి ఇవ్వడం జరుగుతుంది. నువ్వు హామీ ఇచ్చుకో. ఒక 25 ఇండ్లు నేను నా సొంత నిధులకెళ్ళి నేను పంపిణీ చేస్తాను నీకు అని హామీ ఇవ్వడం జరిగింది. ఇది కూడా ప్రజలు ఎవరి అర్హులైతే వారికి కంపల్సరీ మీరు గిదే కట్టుకోవాలి ఇంతే కట్టుకోవాలని కూడా లేకుండా మన ఇష్టం ఉన్నట్టు కట్టుకోవడం కోసం చేస్తామని చెప్పి మాట ఇవ్వడం జరిగింది. నేను కాబట్టి కాదర్పేట ప్రజలు నన్ను ఆశీర్వదించగలరు. నా భారీ మెజార్టీతో ఫుట్బాల్ గుర్తుకు ఓటు వేసి భారీ మెజార్టీతో గెలిపించాలని కోరుకుంటున్నాను.